బావకి రాధికకి ఉన్న దూరాన్ని నేను ఇంకా పెంచాలని నేను టెండర్స్ పేపర్స్ తీసి పక్కన పడేస్తే దరిద్రం నా వీప్ మీద తన్ని అదృష్టం రాధిక తల మీద కూర్చుని వాళ్ళిద్దరూ కొంచెం దగ్గర అయ్యేలా చేసింది. ఛే! ఏంటమ్మా ఇది? ఏం చేస్తాం, మనకి సంతోషం పిల్లగాలిలా పలకరించేలోపే దుఃఖం తుఫాన్లో ఈడ్చి కొడుతుంది. అయినా మీ ఇద్దరు ఏంటి తెగ పొగడేస్తున్నారు రాధికని? మీ అత్తయ్య వాళ్ళకి మన మీద అనుమానం రాకుండా ఉండాలంటే ఇలాంటి కర్మలను పాటించక తప్పదమ్మా. ఎక్స్క్యూజ్ మీ, ఈ ఏరియాలో పేపర్లు అమ్ముకునే వాళ్ళని ఎక్కడైనా చూసారా? చూడలేదు సార్. వాళ్ళు ఎక్కడ ఉంటారు? తెలీదు సార్. బాబు, ఈ ఏరియాలో పాత పేపర్లు అమ్ముకునే వాళ్ళు ఎక్కడైనా కనిపించారా? లేదండి. సరే, థ్యాంక్ యూ. ఏయ్, నువ్వు ఖాళీగా ఉండలేవా? ఎప్పుడు చూసినా ఏదో ఒక తింగర పని చేస్తూనే ఉంటావు. ఆ రోజేమో ఎవడికో ఇంట్లో ఉన్న బంగారం మొత్తం ఊడ్చిచ్చేసావు. వాడి కోసం రోడ్లన్నీ తిప్పావు. ఇప్పుడేమో పేపర్లు ఏరుకునే వాడి కోసం. కొంచెం కూడా బుర్ర వాడవా? సారీ శ్రీవారు, ఇలా అవుతుందని అనుకోలేదు. తమరు మాత్రం ఏమీ అనుకోరు, మేం మాత్రం అన్నీ అనుకోవాలి. ఏం చూస్తున్నావు? పదా. పాత పేపర్లు కొంటాం, పాత పేపర్లు కొంటాం, పాత పేపర్లు కొంటాం, పాత సామాన్లు కొంటాం, పాత పేపర్లు కొంటాం, పాత సామాన్లు కొంటాం, పాత పేపర్లు కొంటాం, పాత సామాన్లు కొంటాం, పాత పేపర్లు కొంటాం, పాత పుస్తకాలు కొంటాం, పాత సామాన్లు కొంటాం, పాత పేపర్లు కొంటాం. ప్రియా, అతనే కావచ్చు, వెళ్ళి అడుగుదాం పదా. పాత పేపర్లు కొంటాం, పాత పేపర్లు కొంటాం, పాత సామాన్లు కొంటాం, పాత పేపర్లు కొంటాం, పాత పేపర్లు కొంటాం, పాత పేపర్లు కొంటాం, పాత పేపర్లు కొంటాం, పాత సామాన్లు కొంటాం, పాత పేపర్లు కొంటాం, పాత సామాన్లు బాబు ఆగు ఆగు. ప్రియా, ఇతనేనా? కాదండి. ఏమైందండి? మా ఇంటికి ఓ పాత పేపర్లు కొని అతను వచ్చాడు. పేపర్లను తీసుకుని వెళ్ళాడు. అందులో మాకు తెలియకుండా కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్స్ వేశాం. అతని కోసం వెతుకుతున్నాం. మీది ఏ ఏరియా? ఆనంద్ నగర్. ఆ ఏరియాకి సోమయ్య వస్తాడు. సోమయ్య? అతను ఎక్కడ దొరుకుతాడు? సోమయ్య ఈ పాటికి ఇంటికి వెళ్ళుంటాడు. ఇంటికి వెళ్ళిపోయి ఉంటాడా? సరే గాని వాళ్ళ ఇల్లు ఎక్కడో చెప్తారా? ఇలా సీదా వెళ్ళి రైట్కి వెళ్ళండి. థ్యాంక్ యూ అండి. ప్రియా, ఇదే అనుకుంటాను. శ్రీవారు, వాడికి నేను పేపర్లు అమ్మింది. అతనికేనా? పద. ఏం కావాలండి? ఇందాక నీకు కొన్ని పేపర్స్ అమ్మాను కదా, అందులో కొన్ని పుస్తకాలు, డాక్యుమెంట్స్ పొరపాటున వేశాను. అవి మాకు కావాలి. హే ప్రియా, ఇదే డాక్యుమెంట్. వాటిని ముట్టుకోవద్దు. అవే మాకు కావాల్సింది. అయినా సరే నేను కొనేసుకున్నాను. నీ డబ్బులు నీకు ఇచ్చేస్తావయ్యా? నా డబ్బులు కాదు, 50,000 ఇస్తేనిస్తాను. మా పేపర్లే మాకు 50,000కి ఇస్తావా? నేను కొన్నాక మీవెలా అవుతాయి? నన్ను వెతుక్కుంటూ వచ్చారంటే ఇవి చాలా ముఖ్యమైనవి అర్థమైంది. 50,000 ఇస్తేనే ఇస్తాను. దొంగ సచ్చినోడా, మా అవసరాన్ని గమనించి డిమాండ్ చేస్తున్నావా? ఆగు ఆగు ఆగు. హే, నువ్వు ఇస్తావా ఇవ్వవా? నేను అడిగిన డబ్బులు ఇస్తే ఇస్తాను. కాదని దౌర్జన్యం చేశారు. నేను సిటీ పాత పేపర్ల సంఘం సెక్రటరీని. ఒక్క ఫోన్ కొడితే చాలు, మా వాళ్ళంతా 15 గంటలో
ఇక్కడుంటారు. అంతా నీ వల్ల. సరే నేను ఇస్తాను. శ్రీవారు మీరు ఇలా రండి. ఏంటి శ్రీవారు మీరు టెన్షన్ పడకండి శ్రీవారు. మెహూనా 10 నిమిషాల్లో మనకు కావలసినవన్నీ మనం తీసుకుపోయేలా చేస్తాను. మళ్ళీ ఏం చేస్తావు? అది కాదు. బా మీరు రండి శ్రీవారు. ప్రియా వింతగా ఏదో మొదలైందో అంతగా నాకర్థం కాలేదే. మెరుపులా నీ చూపే మందో చినుకులా నాపై వాలిందో మనసిలా నీ వైపే తిరిగిందే. ఇంకో ఆశ రెండో ధ్యాస లేకుండా చేసావు. మాటల్లేని మంత్రం వేసి మాయలోకి తోసావు. నా కోసం మారావా నువ్వు, లేక నన్నే మార్చేసావా నువ్వు. నా కోసం మారావా నువ్వు, లేక నన్నే మార్చేసావా నువ్వు. పంచుకోమన్నావు తొలకరి చిరుజల్లై నువ్వు. కళ్ళకే దొరికావు రంగులా మెరిసావు. నేలపై హరివిల్లా నువ్వు. నిన్న మొన్నల్లో స్వీట్ తీసుకో. నీతోనే ఉంటే ఇంకా ఇంకా బాగుంటా. వద్దండి. మాటల్లోని మారాలన్నీ మంచులాగా మార్చావు. రాధిక
నీకోసం మారాలే నేను, నీతోను నేను ఉండేనా నేను, నీకోసం మారాలే నేను, నీతోను నేను ఉండేనా నేను. ఓ మాటలే మరిచేలా, మౌనమే మిగిలేలా, మనసుతో పిలిచావా నన్ను. ఓ కన్నులే అడిగేలా, చూపులే అలిసేలా, ఎదురుగా నిలిపావా నిన్ను. పైకే నవ్వేలా, లోకమంతా నువ్వేలా, నాకే ఈ వేళ నేనే నచ్చాని వల్ల. మో మాటలే దూరం చేసే మాట నీకు చెప్పేలా. భగవంతుడా, నన్నింత తొందరగా కరుణించి నా భర్తకి నా మీద కోపం పోయేలా చేస్తావా అనుకోలేదు. మళ్ళీ మా మధ్యన ఎలాంటి అపార్థాలు రాకుండా, ఎలాంటి ఎడబాటు లేకుండా కైలాష్ గారు ఎప్పటిలాగే నా మీద ప్రేమ చూపించే మహద్భాగ్యాన్ని ప్రసాదించు స్వామి. ఇప్పుడే వస్తానని వెళ్ళిన ప్రియా ఇంకా రాదేంటి? ఏదో అద్భుతమైన ప్లాన్ ఉందని వెళ్ళి ఏం తింగర పని చేస్తుందో ఏమో. ప్రియా, ఏంటి ప్రియా, ఎవరు వెళ్ళు? శ్రీవారు, మీరు ఆగండి. ఏ బాబు, నువ్వు వెళ్ళి వండి పట్టుకురా. రే సార్, ఎవరు సార్ మీరు? రే లేరా. సార్, ఎవరు సార్ మీరు? ఏంటి ప్రియా ఇది? వస్తున్నాడు. ఏరా, పాత పేపర్లు కొంటానని ఇళ్లకు వెళ్ళి దొంగతనం కూడా చేస్తున్నావంట? నేనే దొంగతనం చేయలేదమ్మా, ప్రమాణ పూర్తిగా చెప్తున్నా. ఏయ్, వీణ్ణి వ్యాన్ ఎక్కించండి. స్టేషన్ కి తీసుకువెళ్లి 4 తగిలిస్తే అప్పుడు నిజం చెప్తాడు. అమ్మా, మీకు దండం పెడతానమ్మా, నేనే తప్పు చేయలేదమ్మా. నోర్మై, ఈ సార్ బుక్స్ తెచ్చి తిరిగి అడిగితే 50,000 డిమాండ్ చేసావంట.
సార్ కంప్లైంట్ ఇచ్చాడు. నిన్ను జైల్లో పెట్టక తప్పదు. మీ కాలు పట్టుకుంటానమ్మా, నన్ను జైల్లో పెట్టద్దమ్మా. డబ్బు కకృతి పడి ఈ తప్పు చేశానమ్మా. ఆ సారికి ఏం కావాలి ఇస్తానమ్మా, నన్ను వదిలేండమ్మా. ఇంకోసారి ఇలాంటి పని చేసావు కోళ్ళు చేతులు విరగొడతా. ఆ, లేదమ్మా, నేను చేయనమ్మా. సార్ పేపర్లు ఇప్పుడే ఇచ్చేస్తానమ్మా. వెళ్ళు. ఆ, కానిస్టేబుల్, వాడితో పాటు వెళ్ళి తీసుకురా. పో పో. ఏయ్, ఏంటిది? తెలిసిన వాళ్ళుంటే సెటప్ చేస్తాను శ్రీవారు. 1000 రూపాయలు ఖర్చయింది అంతే. ఎలా ఉంది ఈ ప్రీ ఐడియా? నీ బొందా అని. ఇలా నిజమైన పోలీసులు నిన్ను చూస్తే మనల్ని వేస్తారు జైల్లో. నేను చేసిన పనికి మెచ్చుకుంటారనుకుంటే తిడతారండి శ్రీవారు. మేడం, థ్యాంక్ యూ శ్రీవారు. హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ అండి. మీరు వెళ్ళొచ్చు. ఓకే మేడం. అమ్మయ్యా. అన్నీ ఉన్నాయా? ఉన్నాయి. సర్లే, నువ్వు అడ్రస్ త్వరగా చేంజ్ చేసుకో. వీళ్ళిద్దరూ ఇంతసేపైనా ఇంకా రాలేదు. ఆ చెత్త పేపరాడు వీళ్ళకి దొరికాడో లేదో. ప్రియా ఎప్పుడు ఇంతే, ఏదో ఒక తింగర్ పని చేసి మనల్ని టెన్షన్ పెడుతూనే ఉంటుంది. చేస్తే చేసిందిలేమ్మా. తనసలే తండ్రి పోయిన బాధలో ఉంది. మనమేమీ అనద్దు. అదిగో అన్నయ్య వచ్చేశాడు. అన్నయ్య, బుక్స్ తీసుకొచ్చావంటే ఆ పేపర్స్ దొరికినట్టేగా? దొరికాడు గాని వాడి దగ్గర నుంచి బుక్స్ తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఫీల్ అవ్వకండి శ్రీవారు. ప్రియా ఉంటే ప్రాబ్లం ఉండదు. అసలు ప్రాబ్లమే తమరు కదా మేడం. ఒరే, దాన్నంటావేమిట్రా? అలా అడగండి బామ్మ. అయినా అసలు తప్పంతా మీదే శ్రీవారు. ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు జాగ్రత్తగా దాచుకోవాలి కానీ ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. అవునరా, తప్పు నీదే. నువ్వు జాగ్రత్త పడకుండా నా మనవరాళ్ళంటే నేను ఊరుకునేది లేదు. ఇంకొకసారి గనక అనవసరంగా అంటే ప్రియ నా మీద ఒట్టేసి తను నిరాహార దీక్షకు కూర్చుంటుంది. ఆహా, సరిపోయారు ఇద్దరికిద్దరు. బామ్మ మనవరాలు ఒకటేగా? అమర్, బుక్స్ తిరిగి తీసుకోవడానికి ఇబ్బంది అయిందన్నావు కదా, ఎలా సంపాదించావు? అది అత్తయ్య, ఒకసారి అలా గాల్లోకి చూడండి. ఎందుకు? ఎహె, అది కూడా తెలీదా? గాల్లోకి చూస్తే ఫ్లాష్ బ్యాక్ మొదలైనట్టు. తర్వాత కిందికి చూస్తే అదంతా మనకు అర్థమైనట్టు. మా మంచి బామ్మ. బేలమొహం వేసుకుని తర్వాత చూతూ గాని ముందు పైకి చూడు. నేహా, అక్కడ ఏం జరిగిందో నీకు తెలుసామ్మా? తెలీదు. తెలియకపోతే మరి నువ్వు కూడా గాల్లోకి చూడాలి కదా. మొద్దు చూడు. ఆ సారికి ఏం కావాలి ఇస్తానమ్మా, నన్ను వదిలేండమ్మా.
అది జరిగింది. వదినా, ఇన్స్పెక్టర్ వేషం వేసుకుని వెళ్ళావు కదా, అది చాలా రిస్క్ కదా. మై హూనా దేఖ్ లూంగి. అవును, ఇంతకీ వంట ఏం చేశారు? ఇంకా ఏం చేయలేదమ్మా, వంట మనిషి రాలేదు. నేనిప్పుడు చేస్తాను. నాకు స్వీట్ తినాలని చాలా ఉంది. ఆ సర్లే, నేను తర్వాత చేసుకుంటాను. అయ్యయ్యో, నువ్వెందుకమ్మా చేసుకోవడం? నేను చేసి పెడతానుగా. మా మంచి బామ్మ.